పెద్ది సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్లో సునామీ సృష్టిస్తుంది. ఇప్పటి వరకు ఏ సినిమా చూడనంత బిజినెస్ పెద్ది సినిమా చేస్తుంది అంటూ ఫ్యాన్స్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కూడా పెద్ది సినిమా అని చెప్పేసి ఎప్పుడైతే మనకు ఒక టైటిల్ని చెప్పారో అప్పటి నుంచి కూడా ఈ సినిమా మీద భారీ లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరీ ముఖ్యంగా రామ్ చరణ్ గారి లుక్ వచ్చిన తర్వాత ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేవి డబుల్ ట్రిబుల్ రేంజ్కి వెళ్ళిపోయాయి అనమాట. ఎందుకంటే ఇలాంటి ఒక లుక్ని, ఇలాంటి ఒక రగ్గడ్ లుక్ని మనము రంగస్థలం సినిమాలో చూసాం. సో అక్కడి అంత అద్భుతంగా నటన అనేది రామ్ చరణ్ గారి కెరీర్లోని రంగస్థలం సినిమా అనేది, అందులో ఆయన చేసినటువంటి యాక్టింగ్ అనేది ఇంకా ఎవర్ గ్రీన్. ఎన్ని సినిమాలు వచ్చినా కూడా అది కళ్ళ ముందు కట్టినట్టు మనకు కనిపిస్తుంది. రంగస్థలం అంటే రామ్ చరణ్ యాక్టింగ్ అని చెప్పేసి. సో ఆ తర్వాత మధ్యలో ఎన్ని సినిమాలు వచ్చాయి, అవి హిట్ అయ్యా ఫ్లాప్ అయ్యాయో ఇదంతా కూడా పక్కన పెడితే ఇప్పుడు వస్తున్నటువంటి పెద్ద సినిమాలోని లుక్స్ చూసిన తర్వాత అరే ఇలాంటి లుక్స్ కదా మనకు కావాల్సింది, రామ్ చరణ్ గారికి ఎలాంటి లుక్ అయినా కూడా ఇట్టే సెట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఫ్యాన్స్కి ఒక ఆనందానికి హద్దులు లేవని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే నాన్ థియేట్రికల్ బిజినెస్ అనేది ఏ రేంజ్లో జరుగుతుంది మనం ఊహించుకుంటే ఇప్పటికే దాదాపు 275 కోట్ల నుంచి 300 కోట్ల వరకు బిజినెస్ జరిగిపోయింది. నాన్ థియేట్రికల్, అది కూడా థియేట్రికల్ కాదు. సో మరి నార్మల్గా చూసుకుంటే నెట్ఫ్లిక్స్ సంస్థ వాళ్ళు, ఓటీటీ సంస్థకు సంబంధించినటువంటి రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. దాదాపు 115 నుంచి 130 కోట్ల వరకు వాళ్ళు తీసుకున్నట్టు తెలుస్తుంది అనమాట పెద్ద సినిమాని. అండ్ ఎట్ ది సేమ్ టైం శాటిలైట్ రైట్స్, మరి టీవీలో వచ్చేటటువంటి ఈ రైట్స్ని ఎవరు తీసుకున్నారు ఏంటనే విషయం పక్కన పెడితే ఎంతకి తీసుకున్నారనే విషయం గురించి చాలామంది మాట్లాడుతున్నారు. సో ఇందులో కూడా దాదాపు ఒక 50 నుంచి 70 కోట్ల వరకు అయితే చార్జ్ చేసినట్టు తెలుస్తుంది, తీసుకున్నట్టు తెలుస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం మళ్ళీ మ్యూజిక్ రైట్స్ వచ్చేసి కూడా అవి కూడా దాదాపు 30 నుంచి 50 కోట్ల వరకు జరిగింది అని చెప్పేసి. సో ఇదంతా కూడా ఓవరాల్గా కలిపితే ఇప్పటికే 275 నుంచి 300 కోట్ల వరకు అయితే బిజినెస్ జరిగిపోయింది అని చెప్పేసి. సో ఆల్మోస్ట్ నిర్మాతలు ఈ బిజినెస్కే సేఫ్ అయిపోయారు. మరి ఇంకా ఒక్క టికెట్ కూడా బుక్ కాకముందే ఈ రేంజ్లో బిజినెస్ జరిగితే మరి టికెట్స్ ఓపెన్ అయిన తర్వాత బిజినెస్ చూస్తే ఇంకా మనకు కళ్ళు మైండ్ అన్నీ కూడా బ్లాక్ అయిపోతాయి. ఆ రేంజ్లో పెద్ద సినిమా ఇదంతా కూడా రామ్ చరణ్ గారికి మాత్రమే సాధ్యం అవుతుంది అని చెప్పేసి అయితే సినిమా వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు. ఆయన రేంజ్ కావచ్చు, నార్మల్గా రీసెంట్గా వచ్చినటువంటి అంటే లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి ఆ గేమ్ చేంజర్ చూసిన తర్వాత చాలామంది ఇంకా అచ్చుబడి రాలేదేమో, ఇంకా రామ్ చరణ్ పని ఈ విధంగా చాలామంది అన్నారు. బట్ వాళ్ళందరూ ఎవరెవరైతే ఆ విధంగా ట్రోల్ చేశారో వాళ్ళు కూడా రామ్ చరణ్ అంటే ఈ రేంజ్లో ఉంటాడు అని చెప్పేసి ఒప్పుకునే విధంగా పెద్ద సినిమా చేస్తుందన్నమాట. సో ఖచ్చితంగా 275 కోట్ల నుంచి 300 కోట్ల బిజినెస్ నాన్ థియేట్రికల్ బిజినెస్ అంటే అసలు ఏ సినిమాకి జరుగుతుంది ఈ రేంజ్లో బిజినెస్? ఖచ్చితంగా రామ్ చరణ్ గారికి మాత్రమే ఇలాంటివి సాధ్యం అని చెప్పేసి అయితే మెగా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి రీసెంట్గా ఒక సాంగ్ కూడా, సెకండ్ సాంగ్ కూడా వచ్చింది నిన్న, రై రై రారా అని చెప్పేసి. సో అది విన్న తర్వాత కూడా చాలామంది కూడా ఇంకా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ ఉన్నారు. మరి చూడాలి ఇంకా ఎలాంటి అప్డేట్స్ వస్తాయి సినిమా నుంచి. రీసెంట్గానే ఆల్మోస్ట్ లాస్ట్ దశకి షూటింగ్ కూడా వచ్చేసింది అని చెప్పేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ చేశామని చెప్పేసి, డబ్బింగ్ కూడా చెప్తున్నానని చెప్పేసి రామ్ చరణ్ గారు చెప్పారు. సో ఇవన్నీ అప్డేట్ చూస్తుంటే ఖచ్చితంగా అనుకున్న డేట్కి మాత్రం సినిమా వస్తుంది. సో మరి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు సినిమా కోసం ఖచ్చితంగా కామెంట్ చేయండి.